హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్ కర్రీ ఇలా చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్క. జ్యూసీగా మసాలాతో నిండిపోయిన సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూడండి. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఆనియన్స్ని సన్నగా తరిమి పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి మంచిగా గోలిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా గోలనివ్వాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోలనివ్వాలి. ఆనియన్స్ మంచిగా గోలిన తర్వాత అందులో అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి. అల్లం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేయాలి. పసుపు అనేది కొంచెం ఎక్కువనే వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి పసుపు కొంచెం ఎక్కువనే వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకొని కొద్దిసేపు కుక్ చేయాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత అందులో రుచికి సరిపడా కారం వేయాలి. కారం అనేది ఆనియన్స్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువనే వేయండి. ఆనియన్స్ అనేది తీయగా ఉంటుంది కాబట్టి స్పైసీ కోసం కొంచెం కారం ఎక్కువ. కారం వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా కొంచెం సేపు కుక్ చేయాలి. కారం మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ అనేది మొత్తం ఆనియన్స్కి పట్టేలా ఇంకా కొంచెం సేపు కుక్ చేయాలి. వాటర్ అన్నీ పోతే కుక్ అయినట్టు మనకు తెలిసిపోతుంది. కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఎగ్స్ని కొట్టిపోయాలి. ఎగ్స్ని కొట్టిపోసిన తర్వాత వెంటనే మనం కలపకూడదు. ఎందుకంటే మొత్తం జ్యూసీగా మనకి ఎగ్ పఫీగా ఉండాలి అంటే వెంటనే కలపకూడదు. అలాగైతేనే మనకి ఎగ్ పఫీగా ఉంటుంది, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకో కొంచెం సేపు కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాతనే మనం కలపాలి. ఇప్పుడు అందులో ధనియాల పొడి వేసి ఇంకో కొంచెం సేపు కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటే జ్యూసీగా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రోటీలో పెట్టుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.